మై సెల్ఫ్ వేముల లక్ష్మణ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు సిరిసిల్ల పోస్టింగే, అంటే పోస్టింగ్ 5 months తర్వాత అవుతుంది ఫర్ ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్. నేను ప్రీవియస్లీ ఇక్కడనే ఇదే సిరిసిల్లలో ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీ చేసిన. అప్పుడు చేసినప్పుడు నాకు ఇక్కడ దగ్గరలో ఎస్పీ సార్ ఆఫీస్ ఉంది, ఎస్పీ సార్ ఇల్లు రెసిడెన్సీ దగ్గర గార్డ్ ఉంటుండే. దగ్గరలో నాకు ఫర్దర్గా నేను చదువుకుంటాను, ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు యూస్ఫుల్గా ఉండేటట్టు డిస్ట్రిక్ట్ లైబ్రరీకి వెళ్ళేది. బట్ ఆ మధ్యలో పోతూ వస్తూ ఉంటే ఇది చూసిన, బట్ ఇది పేమెంట్ ఏమైనా తీసుకుంటారు కావచ్చు అని ఒకసారి వచ్చి వచ్చేసరికి అంత ఫ్రీ అని తెలిసింది. ఓకే ట్రై చేద్దామని చెప్పేసి నాకు నాకు కంఫర్ట్, ఎనీ టైం వచ్చిపోయేందుకు కంఫర్ట్ ఉంది. వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలియదు, యోగి అన్న ఎప్పుడు సార్, తర్వాత యశ్వంత్, కృష్ణ అన్న, వీళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. దాని తర్వాత ఇక నేను నా కాల్ టైం ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుంచి వెళ్ళి రెగ్యులర్గా వచ్చుడు చదువుడు అటేలోకి పోయాను. ఇక ఇడికి వచ్చిన తర్వాత ఇటే అలవాటు అయిపోయింది. ఇక్కడ నేను యూజ్ చేసుకున్నది తక్కువ టైమే, ఐ థింక్ 3-4 months, ఐ థింక్ 3-4 months యూజ్ చేసుకున్నా. బట్ ఒక్కసారి నాకు పర్సన్ తెలియదు, పూర్ణ సార్ తెలియదు, ఎవరో ఉంటారు నడిపిస్తున్నాడు వాళ్ళ ఫాదర్ పేరు మీద అనేది ఐడియా ఉన్నది తప్ప, కానీ పర్టికులర్గా పూర్ణ సార్ తెలియదు. బట్ ఒకసారి సారా ఎందుకో మీట్ అయ్యిండు, ఆ టైంకు సారా లైబ్రరీకి వచ్చిండు. నేను ఆ టైంలో లైబ్రరీలో ఉన్నా, పరిచయం చేసుకున్నా మై సెల్ఫ్ ఇట్లా అని చెప్పేసి పరిచయం చేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది, అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. సార్ ఇట్లా కాదు, అది కొంచెం సిలబస్ అప్పటికిప్పటికి చేంజ్ అయింది, బుక్స్ చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసాను అన్న. ఏం బుక్స్ చేంజ్ చేయాలి లక్ష్మణ్ అని మాట్లాడితే మనకు అప్పుడు నేను RSR వాళ్ళు కంప్లీట్ చేసేసిన, కంప్లీట్ బుక్ కొత్త RSR వాళ్ళు కూడా కంప్లీట్ చేసేసిన, అడ్వాన్స్ లెవెల్ ఉన్న. అప్పటికి ఇక్కడికి లేదు, ఆ బుక్లు కూడా లేవు. సార్ ఇట్లా నేను వాడే బుక్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ తక్కువ బుక్సే వాడాను, నా బుక్సే, నేను ఉన్న బుక్సే చాలా ఉండే. సార్ ఇట్లా మారింది కాబట్టి ఇది తీసుకుంటే బాగుంటుంది అని విత్ 1 minute బుక్ చేసేసాను నా కళ్ళ ముందంటే. అది చాలా నేను ఫిదా అయిపోయినా. అరే అది ఎంత ఉంది ఏమున్నా చూడట్లేదు. ఇప్పుడు నేను ఒకటి పర్చేజ్ చేయనన్నా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కంపారిజన్ చేసి పర్చేజ్ చేస్తాను. ఆ అమెజాన్ ఓపెన్ చేసేసి బుక్ చేసేసిండు వెంటనే. అట్లా కాదు సార్ చూడండి అని అంటే బుక్ అయిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత ఏడుకొండలో యోగి అన్న నేను ఉన్నప్పుడు అడిగిండు సిలబస్ ఇంకేం చేయాలంటే, మేము నోట్ చేసి ఇస్తాం సార్ అని అంటే నోట్ చేసి ఇచ్చినాం. ఆ నోట్ చేసి ఇచ్చిన దానికి లైబ్రరీకి వెళ్ళి తీసుకోమని చెప్పాడు. అన్ననే తీసుకొచ్చింది ఆ బుక్స్. దాని తర్వాత నేను చూసిన అన్ని పాతయన్ని తీసేసి కొత్త ఆ ర్యాక్స్లలో అవి పట్టకపోయేది ఆ బుక్స్, అన్నీ గనం తెప్పించిండు సార్. దాని తర్వాత చాలామంది వచ్చారు, దాని తర్వాత చాలామంది వచ్చారు. అది అంటే బుక్స్ తెప్పించుడు కానీ, ఈ లైబ్రరీ మెయింటెనెన్స్ కానీ, సమ్మర్లో 24 hours కూలర్ నడిచేది, 24 hours వాటర్ ఫెసిలిటీ ఉండేది. ఆ నైట్ ఎక్కువ అవుతుండే అప్పుడు. నేను కూడా యూజ్ చేసుకున్నాను, నైట్ వచ్చి యూజ్ చేసుకునే లైబ్రరీని కూడా యూజ్ చేసుకున్నాను. అట్లా ఇంతమంది కానంటే నేను సిరిసిల్లలో ఉన్నాను ఈ రోజులు. ఈ లైబ్రరీని నేను చాలా చాలా బాగా అంటే చాలా బాగా చూసుకున్నాను. నాకు డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి బాగా ఇబ్బంది అవుతుండే. నేను ఒక వారం రోజులు ఇన్నే పడుకున్నా, ఇక్కడనే గ్రౌండ్ షీట్ తెచ్చుకొని ఇక్కడనే పడుకొని చదువుకున్నా. అట్లా నాకు పోయాల్సిన ఇబ్బంది అవుతుంది, అక్కడ పడుకొని వీళ్ళు ఉండకపోతుండే. ఎస్పీ సార్ ఆఫీస్ ముందు గాడి వేస్తే అందరు వస్తారు, ఆఫీసర్స్ వస్తారు, ప్రతి కానిస్టేబుల్ వస్తారు, అదే రూమ్లోకి వస్తారు. అక్కడ పడుకొని టైం ఉండకపోతుండే, అక్కడ పోయాచుడికి ఇబ్బంది అవుతుండే. మళ్ళీ ఆ నిద్రపోతుండే, ఇక్కడ నిద్ర వస్తుందనంటే ఇన్నే పడుకునే, మళ్ళీ లేచి ఇన్నే చదువుకొని మళ్ళీ డ్యూటీ టైమింగ్కి వెళ్ళిపోయాడు. నాకు అట్లా యూజ్ అయింది. మళ్ళీ సార్తో అనుబంధం కొంచెం తక్కువనే, కానీ నాకు బాగా నచ్చిన పర్సన్. నేను చాలాసార్లు చెప్పినాను. ఎంత గొప్ప విషయం అంటే నేను చెప్తాను, సంతోషకరమైన విషయం నేను చెప్తాను. నేను అయితే నాది ఇప్పుడు నేను రావాల్సిన పర్సన్ కాదు. ఇప్పుడు నేను రేపు మార్నింగ్ 10 o'clock ఎస్పీ సార్ని కలిసి పోస్టింగ్ ఎక్కడ ఉన్నదో తీసుకొని పోవాలి. నాకు నిన్న నేను ఇంటికాడ ఉన్నా, వేరే షాపింగ్కి వెళ్ళాం, ఇవాళ ఇంట్లో పనులు అవి ఇవి అన్నీ ఉన్నాయి, అవన్నీ ఇసి పెట్టుకొని రేపు పొద్దున్న రావాల్సింది. నేను ఇప్పుడు ఈ మీటింగ్ గురించి ఇవాళ సాయంత్రం బయలుదేరి వచ్చిన. నా బైక్ అన్ని లగేజ్, నా బ్యాగు మొత్తం బయటనే ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళలే. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వేరే కాడికి కూడా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను వచ్చినట్టు.
మధ్యలో వేరే పనులు ఉన్నా కూడా నేను బయలుదేరేటే లేట్గా బయలుదేరినా 7 అంటే 8 వరకు అన్నా రీచ్ అయిదామని చెప్పేసి బయలుదేరినా కానీ ఇక నైట్ అని చెప్పేసి స్లోగా అయినా సరే 9 వరకు అన్నా అని ఫోన్ చేసుకుంటూ మరీ వచ్చిన అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది సార్కి ఎందుకంటే ఇది ఇంకొక సందర్భం ఏంటంటే సిరిసిల్ల పోస్ట్ రంగానే నాకు ఫస్ట్ ఫోన్ చేసాడు. నేను అది ఫోన్ చేసి మరీ చెప్పిన నేను వచ్చిన సార్ అని చెప్పేసి చెప్పిన. ఇంకోటి దట్టు సార్ ఇంకోటి చెప్పింది ఏంటంటే మీరు చేస్తున్నారు అంత మంచి పని చేస్తున్నారు, అది ఎప్పటి నుంచో చేస్తున్నారు, దాంట్లో నేను కూడా చేయండి ఏమని అనుకుంటున్నా. నేను నాకు ఇప్పుడు విల్లింగ్నెస్ ఉంది అండ్ కరేజ్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను కూడా ఇయ్యని అనుకుంటున్నాను కూడా సార్ కూడా చెప్పిన. సార్ ఇది చేద్దామని అంటే నేను ఆల్వేస్ నేను సార్కి అప్పుడే చెప్పిన ఇది మీరు ఏదన్నా చిన్న ఒక మీట్ లాంటిది పెట్టండి నేను వస్తా అంతే, అది ఎనీ టైం పెట్టండి, నేను సిరిసిల్లనే ఉంటాను కాబట్టి నా పోస్టింగ్ కూడా సిరిసిల్లనే ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. నాకు వీలు కుదిరింది, వీలు కుదరకపోయినా చేసుకొని నచ్చిపోయింది. థ్యాంక్ యూ పూర్ణ సార్. థ్యాంక్ యూ. మీరు ఇట్నే కంటిన్యూ చేయండి. అది ఎంతమందికి ఇప్పుడు పూర్ క్యాండిడేట్ లెవెల్ అవుతున్నారో సపరేట్గా బుక్స్ కొనన్నా కూడా కొంతమందికి ఇబ్బంది. బుక్స్ కాస్ట్ కూడా ఒక్కొక్కటి 500-600 అట్లా ఉన్నాయి మినిమం. మనకి ఎనీ టైం మనకి అట్లాంటిది అన్ని రకాల బుక్స్ మంచిగా యూజ్ చేసుకున్నాం. చాలా బాగా నేను కూడా యూజ్ చేసుకున్నా, వాటిని మంచిగా యూజ్ చేసుకున్నా. నాకు నేను కొన్న 100 యూరేస్ నుంచి నిండా పుస్తకాలు కొన్నాను నేను. అవన్నీ కాకుండా నేను దీనిలో దానికి ఎక్స్ట్రా సోర్సెస్ కోసం నేను సెర్చ్ చేసినాను ఇలా. నాకు అది బాగా యూజ్ అయింది ఇక్కడ లైబ్రరీలో. ఇది రియల్లీ అడ్మైరబుల్ థింగ్. దీనికోసం సార్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇది అన్నీ చేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ.